క్రైస్తవ్యంలో జోకర్లు ఉన్నారు కదండి. ఈ జోకర్లు చేసే తమాషాలు సరిగ్గా ఇంత మెదడున్నోడైనా ఆలోచిస్తే కాండిచ్చి ముఖం మీద ఉమ్మేస్తారు. అంతేకాదు రోడ్డు మీద గీడుస్తారు. ఉదాహరణకి వీళ్ళ ముఖం మీద ఎలా ఉమ్మారంటే, వీళ్ళని ఎలా ఈడ్చారంటే, కొన్ని సినిమాలు తీసి వీళ్ళ కడుపులో ఉన్న బాధను చెప్పుకున్నారండి బయటోళ్ళు, తెలివిగా ఆలోచించేవాళ్ళు. ఒక్కసారి అది చూడండి. నాకు ఆ నవ్వు అసలు తట్టుకోలేకపోయినా. ఒకసారి ఆ వీడియో చూడండి ఒకసారి. మాట రాదా, కాలు పని చేయట్లా, చేతులు కూడా పర్ఫార్మెన్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఏంటంటారంటే ఎలా ఉంది? దేవునికి స్తోత్రములు, ప్రైజ్ ద లార్డ్. వేగముగా, వేగము. ఎలా ఉంది? దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు నాయనా. గాడ్ బ్లెస్ యు. తర్వాత సీన్ లో అసలు అడుగు తీసి అడుగేయలేని సిచ్యువేషన్ లో ఉన్న ఈ పాపకి పట్టుకోండి వెనకాల ఇలా టచ్ మంత్రం వేయగానే అన్ని జబ్బులకి మనోడి దగ్గర మందు ఒకటే. కళ్ళు పనిచేయకపోయినా, కాళ్ళు చేతులు పనిచేయకపోయినా, కిడ్నీలు పనిచేయకపోయినా, శత విరోచనం అవ్వాలి అంటే ఏదో తేడాగా ఉందంటే చూశారు కదా ఇందులో టాలెంట్ ఉందా. బెల్లంపల్లిలో ఉన్నాడు కమిడియన్, వైజాగ్ లో ఉన్నారు అక్కడక్కడ. కొంతమంది ఆన్లైన్లోకి రాకపోయినా బయట చేస్తూ ఉన్నారు. మీరు అలా గుర్తుపట్టచ్చు ఈ వీడియోలు చూసి. వీళ్ళ చేష్టలు, వీళ్ళ మాటలు, నోట్లో నుంచి లేఖనాలు రావాలి. యోధా వారు, ఇజ్రాయేలీల వారు తప్పు చేసినప్పుడు భ్రష్టత్వానికి దేవుడు అప్పగించాడు. వీళ్ళు యేసు ప్రభువుని తప్పుగా చిత్రీకరిస్తున్నారు, పరిచర్యని హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. కాబట్టి బతుకుల్ని దేవుడు రోడ్డు మీద ఈడుస్తున్నాడు. తప్పులేదు, నాశనానికి అప్పు చెప్తాడు కొన్ని రోజుల్లో. అప్పుడు నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. చూశారు కదా, అన్యులు మనల్ని చూసి అరే వీళ్ళ జీవితంలో ఏదో ప్రత్యేకత ఉంది, వీళ్ళు ప్రత్యేకమైన మనుషులని గుర్తుపట్టాలి, వీళ్ళలో ఈ వెలుగు ఉంది, వీళ్ళ వెంబడించాలి, వీళ్ళలా బ్రతకాలి అని యేసు ప్రభు చెబితే, అన్యులకు మీరు మాదిరిగా జీవించండి అని యేసు ప్రభు చెప్తే, ఈ తమాషాలు మాట్లాడుకుంటూ, ఈ పిచ్చ మాటలు మాట్లాడుకుంటూ, పిచ్చ చేష్టలు చేస్తూ వెధవలా బ్రతుకుతున్నారు, దరిద్రులో బ్రతుకుతున్నారు, దొంగల్లో బ్రతుకుతున్నారు. ఇప్పుడు కాబట్టి మనల్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అన్ని జనులు ఏం చేస్తున్నారంటే, కాంటించి ముఖం మీద దుమ్మేసి యూట్యూబ్లో మిమ్మల్ని ఇలా చూపిస్తున్నారు. చూసారా? సిగ్గుండాలి కొంచెం అయినా సరే.